సరే ఉండనా నేనేమన్నా మాకు లేదన్నా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు మజాకులు ఆడకు ఒక కాల్ తెలియదా మీ ఎవరో తెలియదు అన్న నేను నార్మల్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను బస్సులో మీరు బండికి తీసుకురా ఫోన్ queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి బబ్బు అయితే చాలా నన్ను నేర్పిస్తుండు కొడుతుండు గైస్. అన్ని వీడియోలో నన్ను నేర్పిస్తుండు నన్నే కొడుతుండు. మా అక్క పైన కూడా ప్రాంకులు చేస్తుండు, నా పైన కూడా చేస్తుండు, మా అక్కతో నన్ను కొట్టిస్తుండు ఇంకా. సో ఈరోజు అయితే నేను బబ్బు పైన చాలా పెద్ద రివెంజ్ తీసుకున్నామని అయితే అనుకున్నా. సో ఇప్పుడు ఆయనని ఒక షాప్కి పిలుస్తాను అనమాట. పిలిచి ఇప్పుడు ఆయనతో అన్ని ఆయన పైసలన్నీ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం 0 అయ్యేటట్టు కొనిపించుకుంటా ఇప్పుడు. సో ఆయన వచ్చిన తర్వాత ఒక డేంజర్ ప్రాంక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడే రివీల్ చేయ, అదేందో మీకు వీడియో చేస్తుంటే ముందు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫోన్ చేసి పిలిచిన అనమాట రా అని. సరే వస్తున్నా గేమ్ ఆడుతున్నా అని అన్నాడు. ఎప్పుడు ఆ గేమ్లోనే ముందు ఉంటాడు. ఇప్పుడు వస్తాడంట. వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తా ఆయనకి. సోనంతో పెట్టుకోవాలంటే అయ్యా మళ్ళీ నా మీట్లో చేసి నేను చచ్చిపోవాలన్నట్టు చేపిస్తే ఇప్పుడు చెమటలు ఇట్లా ఆడిపోవాలి, భయంకి ఏడవాలి ఇప్పుడు ఆయన అట్లా చేస్తాను అనమాట ఇప్పుడు ప్రాంక్. సో ఇప్పుడైతే బబ్బుకి ఫోన్ చేసి పిలుద్దాం. ఏదన్నా హలో ఏడున్నావు, ఏం చేస్తున్నావు? జర ఇదికి వస్తావా? ల్యాండ్స్కేప్ వస్తేనే మాట్లాడేది. ఏరా ఏం కాదు అర్జెంట్, జల్దీ 10 minutes or 5 minutes. సరే జల్దీరా. సో పిలిచేసామన్నమాట. వచ్చిన తర్వాత ఎట్లా చేస్తా అంటే దేవుడు కనిపించానండి. అప్పటి నుంచి 10 minutes అన్నాడు, 20 నిమిషాలు అవుతుంది, ఇంకా ఇన్నొన్న వస్తూనే లేడు. గేమ్ ఆడుతున్నా అన్నాడు, వస్తలేడు. ఇంకా ఫోన్ చేద్దాం ఒకసారి. హలో ఎక్కడా? 10 నిమిషాలు అన్నో, 20 నిమిషాలు అవుతుంది. సరే రా జల్దీ. వస్తుండంట, చూద్దాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లా వేస్తా అంటే ఫస్ట్ మంచిగా మెల్లగా మాట్లాడతా, తర్వాత ఆయనకి చుక్కలిగా అర్థమైందా. ఇప్పుడైతే చెట్టు వెనకాల కెమెరామ్యాన్ని దాచిపెట్టేసినాము. కొంచెం మీకు జరుగు కనిపిస్తావు సెట్. సరే సో ఇప్పుడైతే కెమెరా కూడా దాచిపెట్టేసినాము. ఇప్పుడు వచ్చుడే లేట్. వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. 10 minutes later. సో వస్తున్నా అనమాట అటు నుంచి. ఇంతసేపు ఆపిచ్చి ఇప్పుడు వచ్చిండు. ఆయన పెళ్లి చేసుకొని ఆయన వస్తుంది. ఎంతసేపు
హాయ్ అన్న. అంత తీరా పోయి ఏంటిది? వీడికి ఎందుకు రమ్మన్నావు? టైం పాస్ బోర్ కొడుతుందని. దేవకేది వస్తుందంట. సరిదైందంట. కాదు ఈ మధ్య బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. ఎందుకు? ఊరికే ఎందుకు కొడుతున్నావు నన్ను? నేను ఊరికేం కొట్టలే. ఎందుకు కొట్టలే? మొన్న నుంచి కొడుతూనే ఉన్నావు కావాల్సుకొని. అన్ని ఎక్కిస్తున్నావు మా అక్కకి. అవు కాదు. నేను అవుతున్నా అదే అందరికి నవ్వులాట అయింది నేను అంటే. ఆగు చెప్తా. నార్మల్ ఉండాలి కదా. వచ్చి కావాల్సుకొని మా అక్కకి ఏమేమో నా పైన ఎక్కిస్తుండు, కొడుతుండు ఊరికే. వీడియోలో మంచిగా పగ తీసుకుంటున్నావు. అవమాలైంది నేను కూడా అట్లా తీసుకురా. నువ్వు చేసే పనులు నిజం కాబట్టి నేను చెప్తున్నా. ఇంకేంది? ఇంకా తెచ్చినావు పెద్ద ఐస్ క్రీమ్ నీళ్ళక్కనే. ఎందుకు పడేస్తా? పట్టు. ఏం అవసరం లేని ఐస్ క్రీమ్ తీసుకో. అలా పడేసుకొని ఏం తింటున్నా ఆల్రెడీ. అట్లా పడ్డే ఫుడ్ వేస్ట్ చేయాలి. ఫుడ్ కించపరచచ్చు మరి నీ బొక్కల అది అంట. పోనా మరి ఎందుకు పోతావు? ఇంకేం ఆడుకుంటాను నేను ఇంకా ఆడికి ఏం ఆడుకుంటున్నా ఏం చేస్తుందని ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతుండు? నేనేం కాలేనేం కొట్టిపోయలే. కావాల్సుకొని అమ్మకి ఎక్కించినావు కాబట్టి నేను మీ అక్కతో అట్లా చేపించా. నువ్వు చేయండి లేపక జర ప్లీజ్. లేపుతా. నా పైన ఎందుకు ఎక్కిస్తున్నావు? కావాల్సి ముఖాన్ని పడుతుంది ఇట్లా 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 చట్టుమని ముఖం పడుతుంది మరి. ఏ నడరా బాయ్ పండేది పోదాం నడు. ఏడికి పోతావు? పిచ్చుదానా విడిచినదాన్ని? చెప్పురా బే ఏమైందా ఆమెకి? నాకేం తెలుసురా మరి ఎందుకు కొడుతుంది? నవ్వులాట కాదు, అర్థమైందా? ఏం చేస్తున్నాడు దేవకేది? ఆగు. ఏడమైంది ఫోన్ ఆమె కూడా చేస్తా పెళ్లి వచ్చినాక. ఇంకో కావాల్సుకొని ఏమన్నా అంటే జుట్టు వీక్తుండు చెంప పైన. కావాల్సుకొని ఏం లేదే నన్ను దొంగ అంటున్నావు అంట. నేను అసలు దొంగనే అనలే. నీ నుండి ఏడ దాచేట్టునో చెప్పు అంటే దొంగ అన్నావు. నన్ను బద్నాం చేస్తున్నావు. ఆపు, ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకు కొడుతున్నాను? సారీ చెప్పేసి జర్రా జర్రు. ఎందుకు అసలు ఆడెందుకు కొడుతున్నాను? కొడుతున్నా అంటుంది కదా. మీ ఫ్రెండ్ ఉందనుకో, మీ చెల్లి ఉందనుకో, అట్లనే కొడతావా నువ్వు? పిచ్చోడా నేను ఏదో అక్కకి ఎక్కినికి అట్లా చేసిన. ఇంకోసారి కొట్టకట్లా. సరే పోం నడు. ఏడికి పోతావు? అరే పోనీ వదిలే. ఉంటా మీ అక్కడ నడుపుతా. సరే ఆగు. మళ్ళా నేను మాట్లాడడానికి పిలిచిన, అర్థమైందా? ఇంటికి రావచ్చు కదా, ఇంటికి పోం నడు. మరి మీ ఇంటికి వస్తే మళ్ళీ నన్ను కొడతావు. కావాల్సి కొట్టా మా అమ్మ కూడా మాట్లాడు. మా అమ్మకి చెప్పమ్మా వస్తాడు వేసి పళ్ళ కొడతాడు. ఎట్లా కనిపిస్తుంది? బొమ్మలాగా కనిపిస్తుంది నాన్నకి. రాకపోకని చెప్పడానికి నువ్వెవరు అసలు? నువ్వు నాకు కొట్టకని చెప్పని నువ్వు ఎవరు అసలు? కొట్టకని చెప్పని నన్ను నువ్వెందుకు కొడతావు? మరి నువ్వు కూడా మా అమ్మకి ఎక్కి నేను కూడా నేను మీ మమ్మీ దగ్గరకు వస్తున్నా, అర్థమైందా? అమ్మకి ఫోన్ చేసుకో. మరి నన్ను పిలుచున్నాడు. నువ్వు కొడుతున్నావు నన్ను, మీ మమ్మీ ఏం కొడతాను. అరే అనకు రా ఎందుకంటే రా మా ఇంటికి రా. దానిలో తప్ప సరే మంచిది. బాగా చేస్తున్నావు కదా అయితే. ఎప్పుడు ఇల్లు ఉంటాం మనం. టైం ఏమైతుంది? అసలు ఎవరు మీరు మీరేడుంటారు? ఇన్నే ఉంటాం. మేము కూడా ఇన్నే ఉంటాం. ఇన్నే ఉంటాం వెనక గల్లీలా. ఏమైంది ఇప్పుడు? ఏ గల్లీలా? చూడు మీ ఇంటి నంబర్. నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అది చెప్పాలి. ఏమైనా చేస్తామన్నా? తెలుసా ఎవరో నీకు? తెలియదన్నా. అట్లా రోడ్ పైన పోతుంటే పిలిచి మాట్లాడుతున్నా తోని. తెలియదు. నాకు తెలియదు వీళ్ళు.
ఒక సెకండ్ తెలియదా మేము ఎవరు? మీరు ఎవరు? రెండు నిమిషాలు ఆగు తెలియదా ఎవరు మీరు? ఎవరు తెలియదా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎవరు మీరు అసలు? అసలు ఎందుకు తీసుకొచ్చి ఎవరు మీరు? ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? సరేనా ఆగు, వాళ్ళ అమ్మ వస్తుంది. అలా మమ్మీ వస్తుందా ఫోన్? ఎవరో తెలియదా? ఎవరు నువ్వు? తెలియదా ఎవరో తెలియదా? ఇగో అన్న నేను నార్మల్ గా నడుచుకుంటూ ఒకసారి నువ్వు ఎవరు అసలు? దాంట్లో టైం చూడు. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు ఈ టైం లైట్ ఉండు ఏ టైం కైనా ఉంటాం మనం మేము. ఎందుకుంటావు? అరే మేము మేము ఈయన ఉంటాం కాబట్టి ఈయన ఉంటాం మనం ఏ టైం ఆగరా అంటే నువ్వు మాట్లాడరా నాన్న మీదకి వాడెందుకు మధ్యలో వస్తుంది? ఆడు మాట్లాడుతున్నాను మీ దోస్తులు మధ్యలోకి వస్తలే. ఒక సెకండ్ మీ వాళ్ళు మాట్లాడతలేరా మరి? మా ఇంటి కాడ రా, వెళ్ళి మీ ఇల్లు చూపి అది మీ ఇల్లా? మరి. మీ ఇల్లా? నేను ఉంటా. తీసుకో ఒకసారి లోపలికి. తెలియదు చెప్పిందా నీకు? చెప్తుంది కదా, వినబడుతుందా నీకు? ఫోటోలు చూపియాలా? చూపిస్తాం. ఏం ఫోటో? యూట్యూబ్ లో వీడియోలు చేయలేమో మరి మాతో. అసలు మీరు ఎవరు అసలు? ఇగో నేను కమ్యూనిటీ నుంచి పోతున్నా అన్నట్టు. నిజం అనుకుంటారు, ఎందుకంటే అట్లా మాట్లాడకు. అసలు మీరు ఎవరు నిజం అనుకోనికి? ఎవరు ఎవరామె? ఎందుకు ఎవరినో మాట్లాడుతున్నావు? చూపించి నన్ను అంటున్నావు ఏంది? సరే ఒక సెకండ్ చూపిస్తా కదా నువ్వు కాదు. సరే ఎవరైతే ఏంది? మీ ఆమెనో మీ ఫ్రెండ్ మీ సిస్టర్ నాకు తెలియదు. ఓకే, ఈ టైం లా లైట్ ఉంది కరెక్టా? నీకెందుకు? అరే నా ఇంటి కాడ పోయి ఏమైనా ఆమె? రేపు ఏమైనా అయితే ఏమైతుంది? సోషల్ మీడియా చూస్తలేవా? చూసలే అట్లాంటి వాళ్ళం కామన్నా మేము. అరే మీరు అట్లాంటి వాళ్ళని నేను అంటున్నా. అసలు ఇది ఉండడం కారణం ఏంది? టైం లా తెలియదు అంటారు. సరే చూపిస్తావు. ఏం చూపిస్తావు? ఎందుకు భయపడుతున్నావు? అసలు తీసుకో ఇంట్లో కూర్చోటి నాకు తెలియదు నీ ఫ్రెండ్ ఎవరి ఫ్రెండ్ నీకు? ఆమె అడుగుతానేమో మీరు ఎవరో తెలియదు అంటుంది. మా ఇల్లు నువ్వు ఎవరు అసలు? అంత మంచి నువ్వెవరు? అరే నిజం అనుకుంటారు సోనం అట్లా. అయ్యో మీరు ఎవరు? సోనమని ఎందుకు అంటారు? ఆమె పిలిస్తేనే మేము వచ్చినామన్నా. కరెక్ట్ ఇది టైం. సరే మీరు ఓకే చదువుకుంటున్నా టైం లేడు అమ్మాయిని పెట్టుకుని ఉన్నాడు కరెక్టా? కాదన్నా అన్నా ఆమె ఒక్క ఆమె ఉన్నాక వచ్చిందా అన్న? ఏం తీసుకురాలి అన్న? నువ్వు వచ్చి కాల్ చేసినా వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చిరా? నేను ఇట్లా పోతున్నా అటు మా ఇంటికి ముంగట పోతుంటే ఒకసారి ఇట్లా రండి అని అన్నారు. సరే అని ఎవరు చేసిరు? చూపిస్తా సార్. ఆమె అబద్ధాలు ఆడుతుందన్నా. ఎవరు అబద్ధాలు ఆమె వచ్చిందని ఇడికి ఏమో మాట్లాడాలని నేను అదే అంటున్నా. ఆమె మాటలు మారుస్తుందన్నా. ఏ నిజం అనుకుంటారు చెప్పు. ఏంది మాటలు మార్చేది? ఎవరు? పోలీస్ కి ఫోన్ చేస్తారా? చెయ్యండి అన్న. ఎందుకు భయపడుతున్నాను? తప్పు ఏంటి? భయపడుతున్నా సపోర్ట్ చేయకు రాదు. ఒక కాల్ తప్పు ఏంటి? ఎందుకు భయపడతారు? ఒక సెకండ్ అన్న ఒక సెకండ్. మేము చిన్నోళ్ళమే అన్న, మేము చిన్నోళ్ళమే. మా బండి చూడన్నా ఇన్నే. నీకు లైసెన్స్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను బస్సులో. అన్న ఆమె భయపడాడు కాదన్నా. ఆమె మా ఫ్రెండ్ కావాలని చేస్తుంది. అరే అన్న నేను ఎవరైపు చూసినా నన్ను ఊళ్ళే అన్న నేను చూపిస్తాను. అందరు డ్రామాలు ఏమమ్మా నీదేంది? వాళ్ళు ఎవరు? నాకు తెలియదు అన్న. వచ్చేమో బండి తీరికెళ్ళాడు. అంత గట్టిగా చెప్తున్నాయి. అన్న మా ఫ్రెండ్ అన్న, నువ్వు మజాకులు ఆడకు.
దూరం ఉండి మాట్లాడు. దూరం ఉండి మాట్లాడాలంటే మా ఇష్టమన్నా నీ నువ్వు ఇష్టం అంటే మీ ఇంట్లో చూసుకో ఇష్టాలు. ఈడ రోడ్ల పైన పడి లేడా నా మీ ఇంట్లో మాట్లాడు, మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నావు. ఆమెనేమో తెలియదు అంటున్నావు, తెలుసు అంటున్నావు. ఇయ్యన్నా కొట్టేదాకా చూసుకోక ఏం చెప్తాను. కొడతావు? అరే మామూలుగా అంటే అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏం చేసాం? ఇందాక కూడా ఇట్లా అంటే నేను రానంటే చెంప వాళ్ళ కొడతానన్నాను నన్ను. ఏంది నువ్వు? మీ అక్కకు ఫోన్ చేయాలా? ఎవరు అక్క? ఏమక్క? ఏంది నువ్వు? చెయ్యన్న పోలీసులకు ఫోన్ చేసి బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. సరే ఉండానా, నేనేమంటున్నా ఉరకాల్సిన అవసరం మాకు లేదన్నా. అబద్ధాలు ఆడుతున్నావు. అసలు నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి? నువ్వెవరు? నన్ను ఎందుకు కొట్టినావు? చేతులు ఎత్తు. మామే కాబట్టి అన్నా మా ఫ్యామిలీ ఉరుకుతారా? అరే ఏడు ఇట్లాంటి మస్తు చూసినాం మేము. ఏడు కుర్కమన్నా. అరే ఫోన్లు గుంజుకోరు ఇలా కాడ, ఫోన్లు గుంజుకోరు ఫస్ట్. సరే అన్న స్టేషన్ పో, పోలీస్ కంప్లైంట్ ఇయ్యి. అరే ఫోన్ గుంజుకోరాలి. ఒక్క సెకండ్ ఫోన్ ఎందుకు తమాషాలా? ఒక్క సెకండ్ అరే ఫోన్ తీరా ఫస్ట్. ఎవరు అసలు మాకెవరు? నువ్వెవరు? అరే మీరు బండికి తీసుకురా ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? అరే ఎవరు నన్ను ఎందుకు కొట్టినావు? తింటావా? సరే ఒక సెకండ్ ఆగు. నువ్వు ఎందుకు కొట్టినావు? నన్ను ఎందుకు కొట్టినావు? నువ్వు ఎవరు అసలు? అరే మనమనే చేతులు ఎత్తు, మేము రాకపోతే ఏం చేసాం అనుకున్నాం? ప్లాన్ ఏంది అసలుకి? మీ ప్లాన్ ఏంది? ఆమె కూడా తెలియదు అంటుంది. మీరేమో చేతులు ఎత్తు. నేను యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం తీసుకోవాలి? పిఎస్కి పోవామన్నా సరే నడువు. చెప్పేది టైం ఏమైతుంది మళ్ళీ నాకు రివర్స్ ఇస్తున్నా ఆన్సర్. సారీ అన్న తప్పే. ఒక్క సెకండ్ నేను చెప్తాను. ఈ టైంలో ఉండడం తప్పే అన్న. కాకపోతే ఆమె అబద్ధం ఆడుతున్నాను. నేనేం అబద్ధం ఆడేసిన నాకు అవసరం లేదు. ఆమె అబద్ధం ఆడుతున్నాను. పాప నువ్వు నిజం చెప్తున్నా ఎవరో తెలియదు. అన్న నాకు ఎవరో తెలియదు అన్న. ఎవరో తెలియదు అంటే నమ్మకండి అన్న. అరే నీకు అర్థమైతుంది అబద్ధాలు ఆడుతుందన్న ఆమె. నేనెందుకు నీతో అబద్ధం ఆడేసిన అవసరం ఇగో ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె అబద్ధాలు ఆడుతుంది. అరే అబద్ధాల నువ్వు ఎందుకు టైం అబద్ధాలు నాకేం ఆడుతున్నావు? అవసరం? అబద్ధాల టైం అన్నాడు నువ్వెవరు? ఈయనెవరు? సారీ అన్న కూడా ఆలోచించు. ఒక్క ఆమె ఏం చేస్తాడు అన్న ఈ టైంలో? ఒక్క ఆమె ఎందుకు పోతుంది వాళ్ళ ఇల్లు ఆడ పిఎస్ కాడ అన్న ఇంకో ఫ్రెండ్ ఉంటది ఈడ ముంగట. నేను రాసుకోనికి వచ్చిన మాట్లాడి వెళ్ళిపోతున్నా. ఒక సెకండ్ ఆమెతో నేను ఒకటి చెప్తుంటావా? నా మాట వింటావా? సీరియస్ అవుతుంది. నేను ఒకటి చెప్తుంటావా? ఒకసారి బయట ఏమైతున్నాయి అన్న బయట అవుతున్నా అన్న. మరి టైం నుండి కరెక్ట్ అది కరెక్ట్ కాదన్న. ఎవరు అన్నాడు ఈడ? కరెక్ట్ వేరే అన్న వాళ్ళు కరెక్ట్ కాదన్న. దానికి సారీ చెప్తున్నావు కదా. ఎప్పుడు తప్పురా మళ్ళీ సారీ ఎందుకు? అవునన్నా నేను ఒక సెకండ్ ఆమెతో మాట్లాడి ఆమె పిలిచిందని చెప్పేసి వచ్చిన. ఇగో నిజం చెప్పు, నీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. సీరియస్ అయితే మంచిగా ఉండదు. నేను చెప్తున్నా. ఏంది? ఎవరు నువ్వు? రిక్వెస్ట్ చేస్తున్నా కదా అన్న. నువ్వు చదువుకున్నాక అసలు ఈడు ఉండు కరెక్టా? మీ ఇద్దరు ఎందుకు ఆమె ఎందుకు పిలిచిరు? నాకు భయం అవుతుందన్నా. చెప్పండి పిఎస్ఆ వద్దాను. ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి కాదు పిఎస్ఆ సారీ నీ తప్పు మీరు తీసుకొని నెక్స్ట్ టైం ఇటు ఉండకూరి. పెద్దగా అవుతుంది అన్న. ఎందుకన్నా పెద్దగా చేస్తున్నారు? సరే నెక్స్ట్ టైం ఎందుకు? ఏం చేస్తాను? నీతో ఏమైతుంది? అరే ఇవన్నీ ఏం చెప్తుందిరా మేము మొత్తము? అరే నువ్వెందుకు అసలు నువ్వెవరు? అసలు ఏంది మీరు ఒక్కరు అలాగూరిడా ఆమెనేమో తెలియదు. ఆయననేమో రిక్వెస్ట్ నాకు చేస్తున్నామేమో. తెలియనప్పుడు తెలియదనే చెప్తా నేను. అన్ని కథలు పడుతున్నారు వీళ్ళు. కావాల్సుకొని ఎందుకు పిలిచిన నన్ను అసలు? చెప్పు ఇప్పుడు ఎందుకు పిలిచినప్పుడు? ఎంత గట్టి ఆడుతుంది నువ్వు. ఆమె క్యాన్సర్ ఇరా. మీ ప్లాన్ ఏంది? మేము అరే రాకపోతే ఏం చిన్న చేద్దాం ఇగో అనుకుంటున్నాం? ఈమె క్యాన్సర్ మేము కూడా గమ్మును సరే, వెళ్ళిపో. వెళ్ళిపోతాం. నన్ను ఎందుకు పిలిచి అంత గట్టిగా అడుగుతుంది. నా దగ్గర ఆన్సర్ లేదు.
మరి ఎందుకు పిలిచి రీజన్ సరే మేము వచ్చినాం అన్న. సరే మీరు వచ్చినాడు ఎందుకు పిలిచిరు కావాల్సుకొని ఇప్పుడు నన్ను బద్నాం లేపుతున్నా పాప నువ్వు మాతో రా. అరే మన బండి చెప్పు, మన బండి చెప్పు. ఎక్కువ బండి నడు బండి ఎక్కు. అన్న వద్దులే అన్న మళ్ళీ వద్దు ఎందుకు వాళ్ళు మా ఫ్రెండ్సే అవునా మరి మేము మీరు కూడా మా ఫ్రెండ్సే మా ఫ్రెండ్సే అన్న వదిలేసండి పిఎస్ ఏమొద్దు బ్రో తెలే బ్రో జస్ట్ ఫర్ ఫన్ చీ గర్ల్ నువ్వు ఏడుస్తున్నావు చీ ఏ ప్రాంక్ చేసినాం ఫర్ ఫన్ అంతే మజాక్ ప్రాంక్ చేసినాం మేము ఏమన్నా సరే ప్రాంక్ ఓకే ఓకే కాదు సరే ఎట్లా అనిపించింది మంచి అనిపించింది. మంచి అనిపించింది కనబడుతున్నా కెమెరా నీకు అప్పని చెట్ల కనబడతావు. ఆహా. ప్లాన్ చేసాను అట్లుంటది మళ్ళా అర్థమైందా నీ ఒక్కనికి రాదు మరి ప్రాంక్ మేము ఏం చేసుడు చేసినప్పుడు కూడా తీసుకోవాలి. ఎందుకు మీరు చేస్తే ఎందుకు తీసుకుంటాము ఏంది ఎందుకు వదులుతాం ఆగు 2 నిమిషాలు ఆగు. ఇంతసేపు ఆయన వడ్లానా? ఆగు బాబు. ఆగు ప్రాంక్ చేసామంటే ఐస్ మేమందరం అయితే బాబు పైన డేంజర్ ప్రాంక్ చేసేసాము ఆయన డేంజర్ అన్నయ్య ఆయన గర్ల్ లెక్క ఏడుస్తుండు ఆడోడ్ లెక్క పడ్డాడు. మీరు అంత సీరియస్ అయిపోయి మొత్తం నాకే భయం వేసింది మీరు అట్లా నువ్వు ఎట్లా చేస్తుంటే. నటించినావు మరి ఆయన కూడా తెలియదు అన్ను ఆయన మళ్ళీ నిజంగానే తెలియదు అల్లా ఆయన ఎవరో మళ్ళీ అదే పెట్టినావా? చేసిన ఆమె చేశారు అంతే థ్యాంక్ యూ సో మీరు కూడా ఎంజాయ్ చేసిర్రా బొప్పుని ఎంత టార్చర్ పెట్టినాం ఇంకా టార్చర్ పెడితే ఇంకా నేను సత్తా ఇస్తా ఇంకా ఏడిపిస్తా ఈసారి కొంచెం ఇట్లా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నెక్స్ట్ సారి బకెట్లు నిండిపోవాలి ఇట్లా వరదలు అయిపోవాలా బాయ్